అందరికీ నమస్కారం. పవిత్రమైన దేవీ నవరాత్రులలో ఉపవాసం చేయడం ద్వారా శరీరాన్ని మనసు శుభ్రపరచుకుంటాం. ఈ నవరాత్రుల్లో తేలికైన ఆరోగ్యకరమైన శుద్ధ ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈరోజు మనం ఓట్స్తో ఒక ఆరోగ్యకరమైన రెసిపీ గురించి తెలుసుకుందాం. అదే కర్డ్ ఓట్స్. ఓట్స్లో సహజంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణం అవ్వడానికి చాలా మంచి ఆహారం. శరీరంలో శక్తిని ఇవ్వడానికి కూడా ఓట్స్ బాగా ఉపయోగపడతాయి. నవరాత్రుల ఉపవాసాల్లో సహజంగా మనం సగ్గుబియ్యం, బంగాళదుంపలు, మునగాకు వంటి ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఓట్స్ లాంటి ఆరోగ్యకరమైన వంటకం తీసుకుంటే ఉపవాస సమయంలో తక్షణ శక్తినిస్తాయి. ఓట్స్ కర్డ్ తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు ఓట్స్ను బాండీలో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ బాగా రోస్ట్ అయ్యాక చల్లారనివ్వాలి. చల్లారకుండా పెరుగును కలిపేస్తే పుల్లదనం పెరుగుతుంది. కాబట్టి ఓట్స్ బాగా చల్లగా అయిన తర్వాతనే పెరుగును యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు ఓట్స్కి 1.5 కప్పు దాకా పెరుగును తీసుకోవాలి. చిక్కటి పెరుగును తీసుకుంటే ఓట్స్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి తగ్గట్టుగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. సాధారణంగా ఉపవాస సమయంలో కల్లుప్పును వాడతాం కాబట్టి నేను ఇక్కడ కల్లుప్పును యూస్ చేయడం జరిగింది. కర్డ్ ఓట్స్కు ఇంకాస్త టేస్ట్ని పెంచేందుకు సన్నగా తురిమిన కీరా దోస, క్యారెట్ను యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్తో పాటు ఉపవాస సమయంలో ఇలాంటి పచ్చి కూరగాయలను యూస్ చేయడం వల్ల తక్షణ శక్తిని ఇస్తాయి. ఇప్పుడు పోపు రెడీ చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. ఓట్స్లో ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఉపవాస సమయంలో ఓట్స్ని తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయొచ్చు. నెయ్యిలో ఒక స్పూన్ దాకా జీలకర్రను, సన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. 4-5 కరివేపాకు ఆకులను కూడా వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేసి పోపు రెడీ చేసుకోవాలి. పోపు రెడీ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఓట్స్ మిశ్రమానికి పోపును యాడ్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్నటువంటి వేరుశనగ గింజల్ని యాడ్ చేయడం వల్ల మనం ఓట్స్ తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఓట్స్ మిశ్రమానికి పోపు మొత్తం బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరతో ఓట్స్ మిశ్రమాన్ని గార్నిష్ చేసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి లేకుండా మనం రెసిపీ తయారు చేసాం కాబట్టి ఉపవాసాలకి ది బెస్ట్ రెసిపీగా కర్డ్ ఓట్స్ని మనం చెప్పుకోవచ్చు. ఫైనల్గా దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కర్డ్ ఓట్స్ రెసిపీ రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.